मंगला पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी देवता प्रसाद सिद्धिरस्तु तथास्तु। ఏంటి వర్షంలో ఎక్కువసేపు తడిసి గిన్నిస్ బుక్లోకి ఎక్కాలనుకుంటున్నావా? ఏంటంత డల్గా ఉన్నావు? హానెస్ట్గా బ్రతకడం చాలా కష్టమండి. జనాల్ని చీట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు నీతిగా బ్రతకాలనుకుంటుంటే ఒక్క ఆలోచన రావట్లేదండి. ఏదైనా ప్రైవేట్ జాబ్కి అప్లై చేయకపోయావా? అప్లికేషన్ కొనాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి అండి. నేనేలా కొనగలను? పూలు అమ్ముకోవాలన్నా 10 రూపాయలు పెట్టుబడి కావాలి. కష్టపడి పని చేయగలను కానీ పెట్టుబడి అంటే... టాబ్లెట్ వేసుకున్నా దాని పవర్ 2-3 గంటల వరకే ఉంటుంది. అలాంటిది నా మాటలు నీలో ఇంత మార్పు కారణమయ్యాయంటే ఇదంతా ఆయన వల్లే. కొందరు జాతకాన్ని నమ్ముతారు, కొందరు అదృష్టాన్ని నమ్ముతారు. నేను మాత్రం ఆ దేవుణ్ణి నమ్ముతాను. ఇది పట్టుకో. ఇది కాశీదారం మాత్రమే కాదు, నీ కాన్ఫిడెన్స్కి ఆధారం కూడా. రేపు ఒకసారి మా బ్యాంకుకి రా, మేనేజర్ గారితో మాట్లాడి నీకు లోన్ ఏర్పాటు చేస్తాను. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దు కానీ. పద. డిస్టెన్స్ ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో. రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక. ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రైలాగింది. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా ఏంటి? అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటిగేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా. ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ. నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయి. అంకుల్ మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. అయ్యా బ్యాంకుకి నమస్కారం. నువ్వు లీవులో ఉన్నావు కదా? అందుకే బ్యాంకుకి రాకుండా భోజనానికి వచ్చాను సార్. నాకు ఇంకో 3 రోజులు లీవు. మళ్ళీ తప్పుకో తుమ్ముతాడు. వచ్చే ఆపండి సార్, ఇది శుభకార్యం. మీ తుమ్ముల పరంపర ఆపపోతే ఇదంతా పాడైపోయింది. పొమ్మను అర్జెంటుగా ఎక్కడ. వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం నాన్నగారు, మా మేనేజర్ గారు. నమస్కారం అండి. వీళ్ళంతా మా కొలీగ్స్. నమస్కారం సార్. చాలా కాలంగా మా బ్యాంక్ లోనే పనిచేస్తున్నారు. అబ్బాయి చాలా కాలంగా పని చేయడం లేదండి, సర్వీసులో ఉన్నారంటే. సారీ ఐఎమ్ లేట్. నో సారీ. ప్లేట్లు, స్వీట్లు, లైట్లు, లేట్లు లేకపోతే అది ఫంక్షనే కాదు. ఎంత భావుకత. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. అలా ఏమండి ఫోన్ వచ్చింది. వస్తున్నా. రండి సార్, కూర్చోండి. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. మేనేజర్ గారు, మీకు విషయం తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది? ఆనంద్ వాళ్ళ బావగారు ఎంసీఏ కాదంట, పుట్టి బిఏ అంట. ఎంసీఏ హైటెక్ సిటీలో జాబ్ అని చెప్పాడు. హైటెక్ సిటీలో జాబ్ కరెక్టే సార్, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదట. సాఫ్ట్వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్ అట. ఏంటి
ఆనంద్ అబద్ధాలు కూడా చెప్తాడా? 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారుగా. బాగా చెప్పారండి. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి వారు అక్కడికి వచ్చేస్తారు. మీరు వెంటనే బయలుదేరండి. ఓకే. ఎరా అంతా వచ్చేసారు మన వాళ్ళు? బావగారు ఎంసీఏ ఏ కాలేజీలో చదివారు నాన్న? అది అది ఏ నాన్న, లైఫ్లో ఇంతకంటే మంచి సంబంధం చెల్లాయికి తీసుకురాలని అనుకున్నావా నాన్న? ఆనంద్, కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా పనికిరావురా. 200 రూపాయల జీతంతో పోస్ట్ మ్యాన్గా జీవితం ప్రారంభించాను. ఎప్పటికైనా పోస్ట్ మాస్టర్ని కాలేకపోతానని ప్రతిరోజు కలలు కనేవాణ్ణి. జీవితం అంతా ఉత్తరాలు పంచుతూ రిటైర్ అయ్యానే కానీ పోస్ట్ మాస్టర్ని మాత్రం కాలేకపోయానురా. ఒరేయ్, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు జీవితాన్ని ఊహల్లో గడపటమే కాదురా, వాస్తవంలో జీవించటం కూడా తెలుసుకోవాలి. అంటే నేను ఇంక లైఫ్లో మేనేజర్ కాలేననేగా? కావచ్చు, కాకపోవచ్చు. కానీ నువ్వు మేనేజర్ అయ్యేదాకా నీ చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు పడకూడదంటే పెరిగే దాని వయస్సు, తరిగే నా ఆయుష్ ఆగవు కదరా. అందుకని ఉద్యోగం ఉంటుందో ఊడదో తెలియని రిసెప్షనిస్ట్తో పెళ్లి చేస్తామా? ఆనంద్, మనిషి ప్రాణానికే గ్యారెంటీ లేదు, అట్లాంటిది నువ్వు ఉద్యోగం గురించి ఆలోచిస్తావేంట్రా? చెల్లెలి పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలి, బావగారు మంచి పొజిషన్లో ఉండాలని ఎన్నో కలలు కన్నాను నాన్న. అవన్నీ పెళ్లి తర్వాత కూడా నిజం చేసుకోవచ్చు. అతను ఏ ఉద్యోగం చేస్తున్నాడన్నది ముఖ్యం కాదు, ఎలాంటి వాడన్నది ముఖ్యం. నీ చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటాడన్నది ఇంకా ముఖ్యం. రేపు నువ్వు మేనేజర్ అయ్యాక అతనికి లేని క్వాలిఫికేషన్ని ఇప్పించలేవా? కావాలనుకున్న రేంజ్కి నువ్వు తీసుకెళ్లలేవా? అవునానంద్, నువ్వు తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. మీ ఫ్యామిలీకి చేయాలనుకున్నది చేస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. అవతల నిశ్చితార్థానికి టైం అవుతోంది. పదండి, రండి. చూసేటి కళ్ళకు వైభోగం, అందరూ కలిసి విందులు చేసే ఆశల పేరంటం, ఇది అతిథుల ఆర్భాటం. పెళ్లికి తాంబూలం చూసేటి కళ్ళకు వైభోగం, అందరూ కలిసి విందులు చేసే ఆశల పేరంటం, ఇది అతిథుల ఆర్భాటం. ముచ్చట్లు తీరితే విందు ఉన్నదంట, అంత తొందరెందుకంట, నీ తలపులే నిండుగా మా గుండెలో నిండగా, నీ ఆశలే పండగ, ప్రతిరోజు పండగ. పెళ్లికి తాంబూలం చూసేటి కళ్ళకు వైభోగం, అందరూ కలిసి విందులు చేసే ఆశల పేరంటం, ఇది అతిథుల ఆర్భాటం. అల్లుడంటే ఎవరు? అమ్మాయికి మల్లెపూల షవరు, చూపుతాడు పవరు, ఈ పిల్లకు రేఖ మాకు షివరు. అంత సీను మీకెక్కడుందిలే, మాకు తెలుసులేండి. ఇక మూసుకోండి మీరు, మరి ఎక్కడో హనీమూన్ మీకెందుకు
కో పరేషాన్ మీ ఇద్దరి కులాసా కొనసాగులే హమేషా పెళ్ళికి తాంబూలం చూసేటి కళ్ళకు వైభోగం అందరూ కలిసి విందులు చేసే ఆశల పేరంటం ఇది అతిథుల ఆర్భాటం ఎక్కడి నుంచి నాయనా? బామ్మగారు ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నాను బామ్మగారు. రోజు ఇంటర్వ్యూకి వెళ్ళటం రావటం తప్ప నీకు మాత్రం ఉద్యోగం రాదు. ఈ నెలలో తప్పకుండా వచ్చేస్తుంది బామ్మగారు. ఏంటి వచ్చేది నా బొందా? నీకు ఉద్యోగం రాదు, నాకు రెంట్ రాదు. ఏమిటి ఆ బ్యాగ్ లో? నూడిల్స్ బామ్మగారు. నూడిల్సా? అబ్బా, నూడిల్స్ తిని మోడల్స్ లా తయారవుదామనే. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. 3 పూట్ల బాగా గడ్డి మేస్తావు, నున్నగా గడ్డం తీసి దొరబాబులా తయారవుతావు. నాకు మాత్రం అద్దివ్వు. రెంట్ ఇవ్వడానికి గతి లేనప్పుడు నీకు గది ఎందుకయ్యా? రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చాలా ఖాళీ ఉంటది, అక్కడికి వెళ్ళి పడుకో, ఎవ్వరూ అడగరు. ఎందుకు బామ్మ అనవసరంగా అలా తిడతావు? ఎంత తిట్టినా వాడికి సిగ్గు రాదు, నాకు అద్దె రాదు. తిడతా. భలేవాడివి బాలా. ఇందాక బామ్మన్న మాటలకి బట్టలు సర్దుకుంటా అనుకున్నాను. నువ్వేంటి హ్యాపీగా ఉన్నావు? అంత పిక్చర్ లేదంజలి, మాది గురు శిష్యుల సంబంధం. గురువు తిట్టాడని శిష్యుడు ఫీల్ అయిపోకూడదు. అయినా పెద్దవాళ్ళ తిట్లు దీవెనలే కదా. పైకొస్తావు. ఏదైనా ఉద్యోగానికి పనికొస్తే చాలు. వెరీ నైస్. నువ్వేసావా? నువ్వు పెయింటింగ్ కూడా వేస్తావా? ఏదో హాబీగా. ఇది హాబీగా కాదు, ప్రొఫెషనల్ గా వేసినట్టుంది. నీ బ్రష్ లో బాపు దాగున్నాడన్నమాట. పొగిడించాలు, కాఫీ ఇస్తాను తాగెళ్ళు. నువ్వు కాఫీ కూడా చేసుకుంటావా? ఏదో వారానికి ఒకసారి. చిరంజీవి బాలమురళికి మీ అమ్మ దీవించి వ్రాయినది. ఇక్కడ మేం బాగున్నామో నీకు బరువుగా ఉన్నామో అర్థం కావట్లేదు. 9 నెలలు నిన్ను మోసిన భారానికి జీవితాంతం మమ్మల్ని మోసే బాధ్యతను నీ మీద వేశాం. మీ నాన్న ఆరోగ్యం అస్సలు బాగుంటలేదు. పెద్ద ఆసుపత్రిలో చూపించమని ఊళ్ళో డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ మీ నాన్నేమో కొడుకుని కష్టపెడుతూ బతకాలా అంటూ మందులు కూడా వేసుకోవటం లేదు. దేవుడు కన్నీళ్లతో ఆకలి తీరిస్తే ఎంత బాగుండేది నాన్న. పొద్దున్న తెచ్చిన పాలు కదా, పొయ్యి మీద పెట్టగానే విరిగిపోయాయి. సారీ అంజలి. ఇట్స్ ఓకే. ఇదేంటి కాఫీ ఇవ్వలేదని ఫీల్ అయిందా ఏంటి?